రైట్, ఉదయ్ గారు మనతో మాట్లాడేందుకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఫోన్. శ్రీనివాస్ వర్మ గారు నమస్కారం అండి. నమస్తే. నమస్తే ఉదయ్ గారు. సార్ శ్రీనివాస్ వర్మ గారు నమస్కారం. నమస్తే. మీరు లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు కలుద్దాం అనుకుని ఇంకా మన ఆర్ఎట్ ప్రకాష్ చెప్పాడు. అవును సార్. వాళ్ళు బయటకు వెళ్ళి వచ్చాను. మీరు మీకు మీటింగ్ నేను రావాలి యాక్చువల్ గా, నాకు సడన్ గా చెప్పారు ఆ రోజు పొద్దుటే. పర్లేదు సార్, అదే మళ్ళీ కలుద్దాం సార్. ఎప్పుడు వచ్చారు మీరు మళ్ళీ? నేను నిన్న వచ్చాను సార్. అటు వస్తున్నారా? వస్తాను సార్. వచ్చినప్పుడు చేయండి సార్. తప్పకుండా సార్. ఇంకొకటి సార్, మీరు ఉన్నారు కాబట్టి నేను అప్పుడప్పుడు యూకే స్పీచ్లో చెప్తాను ఉంటాను, అంటే బీజేపీ కొలీగ్స్తోని. ప్రపంచంలో ఎంతమంది ఎంపీస్ ఉన్న వాళ్ళకి ఇంటి పేరు ఉంది, కానీ ఓన్లీ మా ఎంపీకే బీజేపీ వర్మ అని ఆయన ఇంటి పేరు పెట్టుకున్నారని చెప్తాను. ఎందుకంటే మీరు మీ ఎంపీ సీట్ వచ్చినప్పుడు అంటే నా గుడికి వెళ్ళి ఉంటారు, అది వేరే విషయం, కానీ బీజేపీ ఫ్లాగ్కి మీరు ఇండియన్ ఫ్లాగ్కి మీరు పాదాభివందనం చేశారు. అది బాగా వైరల్ అయింది నార్త్ ఇండియాలో. సో నేను చెప్తా ఉంటాను, అంటే అందరూ ఏమనుకుంటారంటే వర్మ కదండి, నార్త్ ఇండియాలో కూడా మీకు జాట్ అంతా వర్మ అని పెట్టుకుంటారు, ఏ కోనే పోయి కోనే అని మేము మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మైగ్రెంట్ కాదే బాబు, ఆయన మా ఊరు క్షత్రియులు అని చెప్పి అంటాను నేను. మాకు ఆంధ్ర తెలంగాణ ఎంపీలు పిలిచాడు. నాకు అక్కడ అందరూ పేర్లు పెడతారు కదా, నేమ్ బోర్డులు. అమిత్ షా గారు, ప్రైమ్ మినిస్టర్ గారు, ఖట్టర్ గారు ముగ్గురు కూర్చున్నారు. ఈ బీజేపీ వర్మ ఏంటి కథ ఏంటి అన్నాడు ఆయన. అదే పూర్తి మీద బీజేపీ వర్మ, నేను పార్లమెంట్ లో కూడా బీజేపీ వర్మ అని పిలుస్తాను. నాకు ఆధార్ కార్డు లో బీజేపీ వర్మ అని ఉంటుంది. అదే సార్, ఎందుకు మీ ఇంటి పేరు కూడా నాకు తెలియదు. బ్యాలెట్ పేపర్ లో నా పేరు బీజేపీ వర్మ. మొన్న జరిగిన ఎలక్షన్ లో కూడా బ్యాలెట్ పేపర్, అందుకే నాకు అది రికార్డ్ అవుతుంది అక్కడ. ఇంతకీ మీ ఇంటి పేరు కూడా నాకు తెలియదు సార్, ఇప్పటికీ తెలియదు. శ్రీనివాస్ వర్మ బీజేపీ ఒకప్పుడు ఏమనేవారంటే ఒక్కడనే వండుకొమ్మ సొమ్ములా తిరుగుతుంటే బోప్తరాజ్ జనతా పార్టీ అనిపోరు. శ్రీనివాస్ వర్మ గారు బదులు బోప్తరాజ్ అనేవారు అనమాట మా ఊళ్ళో. శ్రీనివాస్ వర్మ గారు చూస్తున్నాం, మొత్తంగా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి లండన్ లో ఈ స్థాయిలో ఉన్నారు. సో ఎలా అనిపిస్తుంది మీకు, ఏం చెప్తారు? ఇది ప్రౌడ్ అండి. అందరూ కూడా మన విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అందరికీ ఆ దేశ రాజకీయాల్లో గాని మరి ఏ రంగంలో అయినా గానీ ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉన్నప్పుడు మనందరూ కూడా ఆనందపడతాం. ఇది పైగా ఈ ఉదయ్ ఎవరైతే ఉన్నారో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ లో, నేను జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మా ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. వాళ్ళ తండ్రి గారు కూడా మాకు అధ్యాపకుడిగా, కళాశాల అధ్యాపకుడిగా పనిచేశారు. మరి అటువంటి మా ప్రాంతం నుంచి వెళ్ళి మా భీమవరం సంబంధించిన వ్యక్తి ఉండి లండన్ లో డిప్యూటీ మేయర్ గా ఉండడం అనేది మాకు ఆ ప్రాంతమే కాదు, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం అంతా కూడా సంతోషించదగ్గ విషయం.